మన వేదిక పైన ఒకప్పుడు ఇటువంటి కవులంటే చాలా రచనలు చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఒక దారి ఉంటుండే, ఈ తాళలాగా చాలా పెద్దగా అందరూ కలిసిమెలిసిగా ఒకలా ఉంటుండే. మధ్యలో ఏమైందంటే ఈ తాడు ఏం చేస్తుంటే కొంతమంది గ్యాప్ రావడం వల్ల కొద్దిగా బ్రేక్ అయింది, బ్రేక్ జరగడం జరిగింది. దానివల్ల ఏమిటంటే ఇలాంటి కార్యక్రమాలు మధ్యలో మనము వీటిని కొంతమంది విచ్ఛిన్నం చేయడం వల్ల డివైడ్ అయిపోతున్నాం. ఇంకా కొంతమంది డివైడ్ చేస్తున్నారు. అంటే మన బంధం, మన కళ ఇవి ఇంకా కడిగేటట్టుగా అక్కడేముందని చెప్పేసి ఇవన్నీ మనకు ఇంకా ఇప్పుడు ధర్మం నడుస్తున్నాయని చెప్పేసి కొంతమంది మనని డివైడ్ చేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా కథతో కడిగేటట్టు విధంగా డివైడ్ అయిపోయింది. ఈ ముక్కలు ఏంటండి, 2 ముక్కలుగా డివైడ్ చేశారు. డివైడ్ చేసిన తర్వాత ఈ కవులు కళాకారులందరూ ముందుకు వచ్చేసి మనమందరం ఒకటిగా ఉండి మన సంస్కృతి మన సముదాయాన్ని కాపాడుకోవాలని గట్టిగా మన బంధంతో మన కవిత్వంతో గట్టిగా ముడివేస్తున్నారు. మరి ఈరోజు సాహితీ సంఘం వాళ్ళు కవిత్వ సమ్మేళనం తరఫున గట్టిగా మన బంధాన్ని గట్టిగా ఉడేసింది. రెడీ 1 2 3 ఈరోజు జరుగుతున్న కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం. అంటే మనం పెళ్లి కానీ తీసుకొని రెడీ 1 2 ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం వల్ల ఎలా ఉందంటే ఈ మన సమాజానికి రాబోయే తరానికి రాబోయే కాలంలో కళాకారులందరూ కూడా మంచి బంధాన్ని బలపరిచినట్టుగా ఉంటుందని సో ఇలాగే